నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. త్వరలో ప్రభుత్వ రంగ బ్యాంకుల తుది విడత విలీన ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టనుంది. 5 ఏళ్ల క్రితం 27గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రస్తుతం 12కు చేరాయి. తాజాగా విలీనం జరిగితే వాటి సంఖ్య 4కు చేరుకుంటుంది. అన్నీ కుదిరితే 2026 నుంచి 27 ఆర్థిక సంవత్సరం వరకు విలీన ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందట. ఇది జరిగితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాతో పాటు కెనరా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలిపితే ఏర్పడే బ్యాంకులు మాత్రమే మిగులుతాయి. ఇక ఇండియన్ బ్యాంక్, యూకో బ్యాంకులను కలిపేస్తారట. ఆ కొత్త బ్యాంక్ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ మూడింటిలో ఏదో ఒక దానిలో విలీనం చేస్తారట. అలాగే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలను ఈ 3 బ్యాంకుల్లో ఏదో ఒక దానిలో విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ మీద ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. బ్యాంకుల విలీనం ఆలోచనలో భాగంగానే ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశానికి ప్రపంచ స్థాయి బ్యాంకులు కావాలని కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గ్లోబల్ 100 బ్యాంకుల జాబితాలో మన దేశం నుంచి కేవలం HDFC, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే ఉన్నాయి.